కొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. నా మాట వినండి దయచేసి. నేను చెప్పిన మాట అర్థమవుతుందా మీకు? వింటున్నారా? ఇప్పుడు చెప్పింది ఏంటో వినగలరా మీరు? వినలేవరు, ఎందుకంటే ఫోకస్ అంతా ఎటో పోయింది. దేవుడి మాటలు అశ్రద్ధ చెయ్యొద్దు. దేవుడి మాట అశ్రద్ధ చేస్తే మన జీవితంలో అనర్థాలు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఈ బైబిల్లోని మాటలు మనవి కావు, దేవునివి. దేవుడు ఒక సంగతులు మనకు వివరిస్తున్నప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో విని వాటిని మనం అప్లై చేసుకొని మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందాలి. మనం ఇక్కడికి వచ్చి ఊరికనే వెళ్ళడం కాదు. ఇక్కడికి వచ్చినామంటే ఒక ఆశీర్వాదాన్ని మన వెంట తీసుకొని వెళ్ళాలి, ఒక మేలును మన వెంట తీసుకొని వెళ్ళాలి. మన ఇక్కడికి రావడం వల్ల మనకు ఒక లాభం జరగాలి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని ఎద్దకు ఎందుకు వస్తాము? లాభం కలగడానికి, దీవెన పొందడానికి, కానీ నష్టపోవడానికి కాదు. అసలు దేవుడి ఎద్దకు వస్తే ఎవ్వరు నష్టపోరు. దేవుని నమ్మిన వాడు చెడిపోడని ఎప్పటి నుంచో అనుకుంటాం మనం. ఈ వాక్యం ఏం చెప్తుందంటే